కష్టానికి ఫలితం అని ఊరికే అనలేదు పెద్దలు. ఎందుకన్నానో లాస్ట్ వరకు వీడియో చూడండి. 2 kgs క్యారెట్ తోని క్యారెట్ హల్వా చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. నచ్చిన డ్రై ఫ్రూట్స్, కోవా కంపల్సరీ. కొందరి స్టైల్ డిఫరెంట్ ఉంటది, కానీ నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మంచిగా నూనెలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అదే కడాయిలో తురుముకున్న క్యారెట్ ని కూడా మంచిగా వేపుకోవాలి. ఎట్లా వేపుకోవాలంటే ఇక్కడ మాకు 2 కడాల నుండి వచ్చిన క్యారెట్ తురుము ఒక కడాయి. సింపుల్ గా చెప్పాలంటే 2 kgs ఉంటే 1 kg అవ్వాలి. మనం ఫ్రై చేయాలా అనుకోవచ్చు, కానీ ఫ్రై చేస్తేనే టేస్ట్ అండి. మంచిగా షుగర్ యాడ్ చేసుకొని కరిగిన తర్వాతనే కోవా అలా 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 వేసుకొని, కోవా కూడా మంచిగా కరిగినాక ఇలాచి పొడి ఇంకా పైనుంచి కొంచెం గట్టిగానే నెయ్యి వేసుకొని ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తోని గార్నిష్ చేసుకోవడం. ఆహా, ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, సూపరు. గంట సేపు క్యారెట్ తురమడం అయితే గంట సేపు ఈ హల్వా చేయడానికి అయింది. కష్టం అంతా టేస్ట్ ని ఎంజాయ్ చేయడం కోసం. అసలు ఎంత బాగుందో టేస్ట్. ఇప్పుడు కూడా ఈ వీడియో చూస్తుంటే మా నోరు ఊడుతుందో తెలుసా. అమృతం అండి. ఇక అంతే, ఒకసారి ట్రై